హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీదేవిని. వెల్కమ్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్. ఈరోజు మన వీడియోలోని పప్పు నానబెట్టుకునే పని లేకుండా మొరమరాలతో 10 నిమిషాల్లోని టేస్టీ ఊతప్పాన్ని ప్లెయిన్ దోశల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఒక్కొక్కసారి మినపప్పు నానబెట్టుకోవడం మర్చిపోతూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈ మొరమరాలతో దోశల్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ప్రాసెస్ ఏంటో చూద్దామండి. ఒక గిన్నెలోకి 2 కప్పుల వరకు మొరమరాలని తీసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసేసి మొరమరాల్ని ఒక 5 నిమిషాల సేపు నానబెట్టుకోవాలండి. ఈ గరిటతో మొరమరాలన్నీ కూడా ఈ వాటర్లో మునిగేటట్టుగా ఒకసారి కలిపేసుకుని ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లోకి ఏ కప్పుతో మొరమరాలను తీసుకున్నారో అదే కప్పుతో 1/2 కప్పు బొంబాయి రవ్వని తీసుకోవాలండి. అదే ఉప్మా రవ్వని తీసుకోవాలి. 1 కప్పు పుల్లని పెరుగుని యాడ్ చేసుకోవాలి. దాంట్లో ఈ బొంబాయి రవ్వను కూడా మనం స్పూన్తో బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది కూడా ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. 5 మినిట్స్ అయిపోయింది. ఈ మొరమరాలు అనేవి చక్కగా సాఫ్ట్ అయిపోయాయి. వీటిని ఒక స్టెయినర్ తీసుకుని దాంట్లో వాటర్ అనేది వడపోసేసుకోవాలి. ఇప్పుడు ఇలా నానబెట్టుకున్న ఈ మొరమరాల్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. అలాగే ఈ ఉప్మా రవ్వ కూడా చక్కగా నానిపోయింది 5 మినిట్స్కే. దీన్ని కూడా మనం మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. ఈ దోశలకి పుల్లని పెరుగంటే బాగుంటుందండి. ఎందుకంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి పుల్లని పెరుగుంటే దోశలు కూడా రుచికరంగా ఉంటాయి. దీనిలో అవసరాన్ని బట్టి కొద్దిగా వాటర్ను కూడా యాడ్ చేసుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. పిండి మరీ పల్చగా ఉండకూడదండి, అలాగని గట్టిగా కూడా ఉండకూడదు. ఒకసారి కలిపేసుకుని దీనిలో రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకుందాం. సాల్ట్ అది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టేసుకుని పెనం హీట్ ఎక్కిన తర్వాత మనం దోశలు వేసుకుందాము. దీని చుట్టూరా ఆయిల్ వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోశలు కాల్చుకోండి. మీకు ఈ దోశలు ఇంకా క్రిస్పీగా కావాలంటే ఒక 2 స్పూన్ల వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. ఒక పక్క బాగా కాలిన తర్వాత రెండో పక్కన కూడా టర్న్ చేసి రెండో పక్కన కూడా బాగా కాల్చుకోవాలి. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే ప్లెయిన్ మొరమరాల దోశ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఊతప్పాన్ని కూడా వేసుకుందామండి. ఊతప్పానికి కొంచెం మందంగా దోశను వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి తురిమిన క్యారెట్ అలాగే కొంచెం కొత్తిమీర, ఇక్కడ నేను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఎండుమిర్చిని మిక్సీలో కోర్స్గా గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చు, లేదంటే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు. దీని చుట్టూరా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుందాం. నెయ్యిని యాడ్ చేసేసుకుని దీనిపైన మూత పెట్టేసుకుందాం అండి. మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు ఉంచారంటే ఊతప్పం అనేది రెడీ అయిపోతుంది. నెయ్యి వేసుకోవడం వల్ల ఈ ఊతప్పం చాలా టేస్ట్గా ఉంటుంది. వేడి ఊతప్పం కూడా రెడీ అయిపోయింది. దీన్ని ఏ చట్నీతో తీసుకున్నా కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి నేను చేసిన ఈ మొరమరాల దోశలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక మంచి రెసిపీతో నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.